కొబ్బరికాయే కొడుతూ ఉంటాడు ఎప్పుడు. ఎందుకు కొబ్బరికాయే కొట్టడం? అహంకారం అనే పెంకు పగిలిపోయిన తరువాత మనసనేటటువంటి జలము ఈశ్వరుడి మీద పడిపోతే అప్పుడు లోపల ఉన్నటువంటి సత్వము శుద్ధ సత్వమై తెల్లగా ప్రకాశించి ఈశ్వరుడికి అంకితమైతే దాని చేత ప్రసాద బుద్ధి కలిగి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత బుద్ధి సంస్కరింపబడుతుంది. అందుకొరకు కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తెచ్చుకున్నానంటాడు. సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో ప్రసాదం పుచ్చుకోకపోతే పడవ ముంచేస్తాడు. అంటే ఆయన శాడిస్టే కాదు. ప్రసాదం వదిలేయడం అంటే అనుగ్రహాన్ని వదిలేయడం. కాబట్టి ప్రసాదాన్ని వదలకూడదు. ఎంత గొప్పవాడైనా ఈశ్వర ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో. బ్రతికున్న నాళ్ళు నావాళ్ళని కష్టపడి వాళ్ళింటికి ఎడతాడు, వీళ్ళింటికి ఎడతాడు, ప్రయాణాలు చేస్తాడు, రైళ్లు ఎక్కుతాడు, అక్కడికి ఎడతాడు, ఇక్కడికి ఎడతాడు, విమానాలు ఎక్కుతాడు, వాళ్ళింటికి భోజనం అంటాడు, వీళ్ళింట్లో పలహారం అంటాడు, అన్ని తిరుగుతాడు. సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి ఎడతాడా? ఎవడు వెళ్ళాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తాడు. ఏడుస్తూ నిలబడతాడు. చీకటి పడిపోతాడు. కపాలమోక్షాన్ని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది. తప్ప కాటికాపరి సౌత్తి చేస్తాడు. వెళ్ళిపోతాడు. తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి చూడకుండా తాను ఒక్కడే నిలబడి ఉంటాడు. చీకటి పడుతూ ఉంటుంది. దాటి వెళ్ళడానికి లేదు అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుంటాడు. చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడు భయంతోనని, నేనున్నాను రా, బెంగ పెట్టుకోని ఒక శరీరం ఇస్తానులే, ఒళ్ళు దగ్గర పెట్టుకోని ఓదార్చడానికి అక్కడ ఉన్నారు. అంతే. బ్రతికున్న నాళ్ళు నావాళ్ళని కష్టపడి వాళ్ళింటికి ఎడతాడు, వీళ్ళింటికి ఎడతాడు, ప్రయాణాలు చేస్తాడు, రైళ్లు ఎక్కుతాడు.